ఉసేన్ బోల్ట్ ఉసేన్ బోల్ట్ ఒక అల్ట్రా మ్యారథాన్ పరిగెట్టితే ఎలా ఉంటుంది? మళ్ళీ చెప్తున్నాను, ఉసేన్ బోల్ట్ ఒక అల్ట్రా మ్యారథాన్ పరిగెడితే ఎలా ఉంటుంది? దీనికి ఎస్ఏడి అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అని నేను చెప్తున్న మూడు ముక్కలకి సంబంధం ఏమైనా ఉందా? హాయ్, నా పేరు జగన్ మంథా. నా గురించి డీటెయిల్డ్ వీడియోస్ మీకు ఇంతకుముందే కనబడతాయి, కానీ నేను ప్రస్తుతానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉసేన్ బోల్ట్ అనే వ్యక్తి మనందరికీ తెలిసే ఉంటుంది. 100 మీటర్ స్ప్రింట్ ఆయన 9.58 సెకండ్స్లో పరిగెట్టి ఇప్పటి వరకు వరల్డ్ రికార్డ్ సంపాదించాడు. ఆయన 100 మీటర్ల పరుగు పెట్టడంలో చాలా ఉత్తరుడు. కానీ ఆయనే అదే 100 మీటర్ల పరుగు ఒక మ్యారథాన్, అది నువ్వు అల్ట్రా మ్యారథాన్ అంటే కొన్ని 100 కిలోమీటర్లు అంటే అల్ట్రా మ్యారథాన్ అనేది డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉంటాయి. కానీ చాలా ఎక్కువ డిస్టెన్స్ అదే స్పీడ్లో పరిగెట్టగలడా ఎంతటి ఘనుడైన ఉసేన్ బోల్ట్? పరిగెట్టలేడు కదా. కానీ అదే జరుగుతోందండి ఇప్పుడు చాలామంది దగ్గర. వాళ్ళ మైండ్, వాళ్ళ ఓవర్ థింకింగ్ మైండ్, లేదా ఓవర్ అనలైజింగ్ మైండ్, లేదా ఓవర్ ఎక్సైటెడ్ మైండ్, అది ఉసేన్ బోల్ట్ కన్నా కొన్ని ఎక్కువ రెట్లు పరిగెట్టే మైండ్ కొంతమందిలో ఉంటుంది, మనందరిలోనూ ఉంటుంది. కానీ అది కేవలం కొన్ని సెకండ్ల పాటు ఏదో ఒక పర్టికులర్ స్థితి ఫేస్ చేస్తున్నప్పుడు జరిగితే పర్వాలేదు. కానీ చాలామందిలో ఈ ఓవర్ ఎక్సైటెడ్ మైండ్, రకరకాల కారణాల వలన ఓవర్ ఎక్సైటెడ్ మైండ్, స్ట్రెస్ వలన, కొన్ని ఇతర టెండెన్సీస్ వలన ఇంకా ఎక్కువ కాలం పాటు పరుగు పెడితే, మైండ్ పరుగు గురించి మాట్లాడుతున్నాను నేను, ఉసేన్ బోల్ట్ పరుగు గురించి మాట్లాడలేదు. ఉసేన్ బోల్ట్ పరుగు అనేది కేవలం ఉపమానం మాత్రమే. మైండ్ అనేది అంత ఎక్కువగా పరుగు పెడుతూ ఉండగా అది మైండ్ అలసి ఎప్పుడో అప్పుడు డిప్రెషన్లోకి వెళ్తుందండి. ఇదే జరుగుతుంది చాలామంది విషయంలో. ఇది మీకు సంబంధించింది కాకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికో ఇది జరుగుతూ ఉండొచ్చు. కానీ ఏంటంటే చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఆ సిచ్యుయేషన్లోంచి ఇంకా బయటపడలేకపోతున్నారు. సో ఇది కొంచెం ఎడ్యుకేటివ్ పోస్ట్ అండి, కొంచెం నలుగురికి తెలియాలని చేస్తున్న పోస్ట్స్. తెలుగులో చేస్తున్నాను ఎందుకంటే కొంచెం తెలుగులో చెప్తే కొంతమంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, తెలుగు వాళ్ళకి. అలాగే హిందీలో కూడా చెప్తాను. ఇది బేసిక్గా ఎక్కువగా టెక్నికల్గా చెప్పాలి అంటే మనలో ఇమోషనల్ మైండ్ ఉంటుంది, రేషనల్ మైండ్ ఉంటుంది. ఇలా టెక్నికల్ విషయాలు చెప్పచ్చు, కానీ టెక్నికల్ విషయాలు చెప్తే అది అంతమందికి ఎక్కువగా కనెక్ట్ అవుతుందో లేదో. అందుకోసమే ఉసేన్ బోల్ట్ అనే ఎగ్జాంపుల్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలుసు ఉసేన్ బోల్ట్ ఒక ఫ్లాష్ లాగా పరిగెడతాడు, కానీ ఆయన కేవలం 100 మీటర్లు మాత్రమే అలా పరిగెడతాడు. 100 మీటర్లు కాబట్టి అలా పరిగెడతాడు. ఇది అదే పద్ధతిలో జీవితం అంతా పరుగు పెట్టకూడదు. పెట్టామంటే అది అంటే మనం అది కావాల్సి పెడతామని కాదు, కొంతమందిలో అది తెలియకుండా జరుగుతూ ఉండొచ్చు. అలా జరగడం వల్ల యాంగ్జైటీ నుంచి అది ఒక డిప్రెషన్ మోడ్లోకి వెళ్తూ ఉండొచ్చు. మైండ్ అనేది ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైజింగ్, ఓవర్ రిగ్రెటింగ్, ఇలాంటి విషయాలన్నింటిలోనూ కూడా మైండ్ చాలా ఎక్కువగా యాక్టివేట్ అయ్యి ఉంటుందనే విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇంకొకసారి, ఉసేన్ బోల్ట్ ఎంతటి ఘనుడైనా ఆయన 100 మీటర్లు పరిగెట్టే పద్ధతిని ఒక మ్యారథాన్కి మాత్రం వర్తింపచేయడు కదా. మనం ఎందుకు చేయాలి అలా ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే రెస్ట్ అండ్ రిజ్యువనేషన్ అనే పద్ధతులు చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా నేను వేరే వీడియోలు చేస్తాను. కానీ ఈ పద్ధతి ఏంటంటే బ్రేక్ డౌన్ అవుతోంది. వెన్ యు ఆర్ స్ప్రింటింగ్, యువర్ మైండ్ ఈజ్ స్ప్రింటింగ్ ఫర్ టూ లాంగ్, దెన్ యువర్ మైండ్ ఈజ్ గెటింగ్ ఇన్ టు ఎ బ్రేక్ డౌన్ మోడ్ అనే ఉద్దేశాన్ని షేర్ చేయడానికే ఈ వీడియో చేశానండి. ప్రస్తుతానికి ఇంతే. జగన్ మంథ.